తమిళ్లో శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ని పట్టించుకోలేదు. రామ్ చరణ్ లాంటి టాప్ హీరోని కేర్ చేయలేదు. కానీ అప్పుడెప్పుడో 12 ఏళ్ల నాటి సినిమా రిలీజ్ చేస్తే ఆ సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు జనాలు. మరి శంకర్ రామ్ చరణ్కి చెక్ పెట్టిన ఆ హీరో ఎవరో? 12 ఏళ్ల నాటి సినిమా అయినా 50 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతున్న ఆ సినిమా ఏంటో చూద్దాం. స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలంటే ఇండియా వైడ్ గా క్రేజ్ ఉంది. శంకర్ గ్రాండియర్ కి, శంకర్ మేకింగ్ కి ప్రేక్షకులు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటిది ఈసారి శంకర్ ని పిచ్చలైట్ తీసుకున్నారు తమిళ ప్రేక్షకులు. శంకర్ అంటే చరిష్మా తగ్గిందనుకోవచ్చు. కానీ రామ్ చరణ్ ని కూడా అదే రేంజ్ లో లైట్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ టైంలోనే మదగజరాజు రిలీజ్ అయి థియేటర్లకు వచ్చింది. మదగజరాజా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా. అలా అని బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్, అల్టిమేట్ స్టోరీ, అమేజింగ్ విజువల్స్ ఉన్నాయా అంటే అది లేదు. కానీ అందరినీ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. విశాల్, వరలక్ష్మి, అంజలి లీడ్ రోల్స్ లో 12 ఏళ్ల క్రితం ఖుష్బూ సుందర్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన మదగజరాజా ఇన్నేళ్లకు ఈ సంక్రాంతికి థియేటర్లకు వచ్చింది. అయినా శంకర్ సినిమా ఉంటే ఈ సినిమాను ఎవరు పట్టించుకున్నారు అనుకున్నారంతా. కానీ సీన్ రివర్స్ అయింది. 10 రోజుల్లోనే 40 కోట్లు రాబట్టి ఇప్పటికే 50 కోట్ల కలెక్షన్లతో థియేటర్లో దుమ్ము రేపుతోంది. ఎప్పుడో 12 ఏళ్ల సినిమా అని లైట్ తీసుకోలేదు టీం. విశాల్కి హెల్త్ బాగాలేకపోయినా స్వయంగా సినిమా ఈవెంట్కి వచ్చి సినిమాని గట్టిగా ప్రమోట్ చేశారు. స్పెషల్లీ విశాల్ చాలా కాలంగా వెయిట్ చేసిన సూపర్ హిట్ ని మదగజరాజాతో అందుకున్నారు. మరోవైపు గేమ్ చేంజర్ లాంటి పెద్ద సినిమాతో రాని సక్సెస్ మదగజరాజాతో అందుకున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉంది హీరోయిన్ అంజలి. తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నారు.